ఏం చేస్తున్నావు డాడీ? ఫ్లఫీ ఫ్లఫీ ఉంది మస్తు. ఎన్ని గుడ్లు అది? ఏమో అన్నావు. ఎగ్ రేటు పెరిగిందా? ఎంత? 180 రూపాయలు డజనా? ఇక్కడయ్యా గీకు అట్లా గీకు దోశలు రావు మళ్ళీ. ఇది ఎవరికి? మస్తు స్మెల్ ఉంది. పొట్టిగాడు వచ్చినాక వాడు కూడా చేసి మా ఆయన ఆమ్లెట్ ఎక్స్పర్ట్. ఇది నాకు లక్కీ అని. రైస్తో తిన్నా ఫస్ట్ ఆమ్లెట్ మెక్కాను. ఆమ్లెట్ చేసి ఇస్తుండే నాకు లక్కీ గానికి. లక్కీ గారు వెయిటింగ్ వెయిటింగ్. ఇడుండే కదా ఒక ఎగ్ వీడు ఒకటి ఉంది. ఇది వేసి ఇది మా డిన్నర్లోకి పాలకూర చిచితో ఆకుకూర ఇంకేంటి ఆమ్లెట్. ఇది మా డిన్నరు. ఏదో పప్పు ఉంది. మార్నింగ్ ఏమో ధీరజ్కి పప్పు వద్దని చెప్పేసి అన్నాడు. ఇంక అందుకనే వాళ్ళకి కర్రీ తీసుకొచ్చి మా ఇంట్లో చాలా తక్కువ. ధీరజ్ కోసమే ఇక మిక్స్డ్ వెజ్ కర్రీ అంట. రైస్ చేసేసిన వాళ్ళ రొట్టెలు ఏం లేవు. జస్ట్ మా ఆయన ఏమో ఇది ఆమ్లెట్ చేస్తుండు. కొంచెం తిరిగి చెప్తా ఎట్లుంది టేస్ట్. కాలుతుంది వేడి వేడిగా ఉంది. కాదు సార్ బాబా ఏం కలుపుడు. అది నీకా? నువ్వేమో కొంచెం పెద్దగా ఉంది. లక్కీకి నాకేమో గింజే. నువ్వు ఒక్కరికి అంత పెద్దది, నా ఇద్దరు గింజేనా? అందుకే ఇస్తావా కొంచెం? అది ఆమ్లెట్ స్పెషల్స్ ఇవే ఇవాళ. మా ఆయన చేసిన ఆమ్లెట్ సూపర్ ఉంది టేస్ట్. వేడివేడిగా తినాలి ఆమ్లెట్ అయినా కానీ ఏదైనా కానీ కొంచెం వేడిగా తింటేనే బాగుంటుంది. అలా కలపలే కారం తగ్గిందా? అది మా డిన్నర్. మీరేం చేసుకున్నారు కామెంట్ చేయండి.